త్వరలోనే ఇందిరమ్మ చీరలు స్వయం సంఘాల మహిళలకు పంపిణీ నవంబర్ 15 నాటికి 65 లక్షల మందికి చీరలు ఇస్తాడ. పునియామా అయిపోలేదా బతుకమ్మ అయిపోయి దసరా పండుగ అయిపోయి మన చీరలకు ఇప్పుడు ఏమిటికి. ఇప్పుడు నాకేమో మంచి మంచి సామెతలు వస్తున్నాయి కానీ అది చెప్తే ఇప్పుడు పంచాయతీలు అయితే అట్టున్నాయి. ఏం తుమ్మల నాగేశ్వరరావు గారు మీకన్నా సోయున్నదా? ఎవరన్నా ఇప్పుడు ఏం పండుగ ఉందని చీరలు ఇస్తారు? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారా మీరు? చేతులు కాలిపోయినాయి, ఆల్రెడీ బొగ్గలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చీరల పంచాయతీ? మనడదానికి ఇస్తే ఏం కూర్చే మరి, మనడదానికి ఇయ్యలే. ఏంది నవంబర్ 15 నాటికి 65 లక్షల చీరలు ఇస్తామట. వీటితో 66,900 మంది నుంచి మంది నేత కార్మికులు ఉపాధట. చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఆ శాఖ కూడా నీ దగ్గర ఉన్నది. ఇక వ్యవసాయ శాఖ పొడుస్తున్నాను, ఇక డబల్ పెట్టుకున్నాను ఉన్నది వీకలేడు కానీ ఇక వ్యవసాయ శాఖ కాదని ఇక వేరే దాంట్లో పోయి అడుగు పెడతాను. ఏం శాఖనో ఏం కాదో నువ్వేం చెప్తానవో. బతుకమ్మ అయిపోయింది, దసరా అయిపోయింది, ఇంకా రేపేమో దీపావళి. మరి దీపావళి చీరలను పెట్టు మరి దాన్ని చీర ఇస్తాన్నావు. ఊర్లలో పోయి మహిళల కాల మైకి పెడితే బండ బుద్ధులు తిరిగినామన్నా ఇజ్జతి పోయింది. కాకరి చుమ్మిరు మిమ్మల్ని. ఇప్పుడు చీరలు అంట కదా, మరి ఏం చేసుకుంటారు ఇంక మరి. మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బట. 3 కీలక నేతలు సరెండర్ అయ్యట. రాష్ట్ర స్థాయి కమిటీలో వివిధ హోదాల్లో పనిచేసిన వికాసు, చందు, గంగా, డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారట. మరి ఇది ఒక మంచి పరిణామమేనా? తెలంగాణకు వచ్చే లొంగిపోయారు డీజీపీ శివధర్ రెడ్డి గారి దగ్గర. కొత్తగా వచ్చిన నేనేమన్నా ఒక ఆయన. అయితే మావోయిస్టు సోదరులు ఒకరి తర్వాత ఒకరు లొంగిపోయింది అనకంటే అందరూ కూడా సార్ లొంగిపోతే పని అయిపోతుంది. ఆ వ్యవస్థే లేకుండా జనజీవన శ్రేణులు కలిసి అవసరమైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలో పోటీ చేసి ఆ ఉద్యోగం చేయరు. రాజకీయ యుద్ధం చేస్తే సంతోషపడతాను, చాలా సంతోషంగా స్వీకరిస్తా కూడా. కానీ ఈ యుద్ధం అవసరం లేదు. సో ప్రస్తుత సమాజంలో మావోయిస్టుల అవసరం చాలా తక్కువ ఉన్నది, చాలా చాలా తక్కువ ఉంది. ఇంకోటి వాళ్ళ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది. గిరిజనులు, లంబాడీలు, తెగలు ఉన్న దగ్గర డెవలప్మెంట్ శూన్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడక్కడ అడవులల్లా మరి వీళ్ళు కలిసి జనజీవన సేవలు కలిసినట్టున్నాయి. రోజుకొకరు రాస్తురు. కానీ అందరూ కూడా చాలా ఆలోచన చేసి దేవుని దండం పెట్టి మంగళారతి వెళ్తే అయిపోతుంది, తూర్పు తిరిగి దండం పెడితే అయిపోయా. అలా జరుగుతలేదు.